నెంబర్ 2 బైబిల్లో చూస్తే 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవునితో ఉండడం. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవునితో గడపడం. దేవునితో గడపడం అంటే మధ్యాహ్నం అవుతున్నగానే మనం భోజనంతో గడిపేవాళ్ళం, ఉదయం అవుతున్నగానే టిఫిన్తో గడిపేవాళ్ళం, లేకపోతే ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులతో గడిపేవారు, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళైతే టీవీలో సెల్తోనే గడిపేటువంటి వారు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? అన్నం ప్రక్కన పెట్టి ఊరంతా తిరగడం కాదు, అన్నం పక్కన పెట్టి సెల్ ఫోన్తో గడపడం కాదు, అన్నం ప్రక్కన పెట్టి లేకపోతే తిండి తినకుండా ఉండడం మాత్రమే కాదు, యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఉపవాసం అంటే దేవునితో ఉండడం. దేవునితో ఉండడం. మనుషులతో కట్ చేసుకొని, నీ యొక్క ఇంట్రెస్ట్తో కట్ చేసుకొని, నీ ఆకలితో తెగదెంపులు చేసుకొని, నీ ఫ్రెండ్షిప్తో కట్ చేసుకొని, నీ యొక్క టైం దేవుని దగ్గర గడపడం. దేవుని దగ్గర గడపడం అది ఉపవాసం. బైబిల్లో వ్రాయబడింది, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఉపవాసం అంటే ఏంటి? దేవునితో ఉండడం. దేవునితో ఉండడం. మోసెస్ వాజ్ నాట్ జస్ట్ ఇన్ ఫాస్టింగ్, హీ వాజ్ విత్ ద లార్డ్. హీ వాజ్ విత్ ద లార్డ్. హీ వాజ్ విత్ ద లార్డ్. దేవునితో గడపడం ప్రారంభించాడు. ఉపవాసం అంటే మనుషులతో గడపకు, మనుషులతో గడపకు, ఎవరాలు చేయొద్దు. లేకపోతే ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవునితో గడిపే సమయం క్వాలిటేటివ్గా ఉండాలి. దేవునితో గడిపే సమయం ఎక్కువగా ఉండాలి. దేవుని బిడ్డలారా, తిండి తగ్గించామనుకో నిద్ర తగ్గుతుంది. నిద్ర తగ్గినప్పుడు ఏమవుతుందో తెలుసా? నిద్ర రాని సమయంలో దేవుని దగ్గర గడుపు. మోషే అసలు అర్థం కాదండి, 40 రాత్రింబగళ్ళు ఆహారం లేదు, నీళ్లు లేకుండా కొండపైన ఉన్నాడు. 40 రాత్రింబగళ్ళు. 2 days బ్యాక్ ఐ వెంట్ టు అనదర్ ప్లేస్, వేరే ప్రాంతానికి ఉన్నాను. నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే రైల్లో గమనిస్తే ప్రతి ఒక్కరు బిజీగానే ఉన్నారు. దేంతో? నిద్ర రాలేదా? సెల్. నిద్ర వచ్చిందా? సెల్ పక్కన. మళ్ళీ నిద్ర వచ్చిందా? సెల్ పక్కన పెడతారు. నిద్ర రాలేదా? సెల్ తీస్తారు. ఈ దినాన ఫాస్టింగ్ దేనికి ఉండాలి తెలుసా? నీ సెల్ ఫోన్తో ఉండాలి. నీ సెల్ ఫోన్తో ఫాస్టింగ్ ఉండు. నీ కడుపుకే ఫాస్టింగ్ కాదు, నీ సెల్ ఫోన్ కూడా విరామమే. నీకు చాలా మీడియాలు ఉంటాయి కదా, సోషల్ మీడియా, ఫేస్బుక్లు ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. అబ్బో, కొంతమంది 3-4 అకౌంట్లు ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసుకోలేక తల ప్రాణం తోగకొస్తూ ఉంటుంది. ఎవరు ఏం పంపించారో, ఏం మెసేజ్ పంపించారో పక్కన పెట్టి ఉపవాసం అంటే ఏంటి తెలుసా? యెహోవాతో కూడా అక్కడ ఉండాలి. దేవునితో అక్కడ ఉండు, దేవునితో గడుపు. అది దేవుడు కోరుతుంటున్నాడు. ఫాస్టింగ్ ఈజ్ స్పెండింగ్ టైం విత్ ద లార్డ్. ఇంకొక మాటలో చెప్పాలంటే హంగ్రీ ఫర్ గాడ్. దేవుని కోసం ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలి. కీర్తనకారుడు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. ఆహారాన్ని ప్రక్కన పెట్టినటువంటి నీవు ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యం కొరకు, ప్రార్థన కొరకు దప్పిక కొని ఉండు, ఆకలి కొని ఉండు. అది ఉపవాసం. దేవుని దగ్గర గడపడం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోకంతో గడపడం ఉపవాసం కాదు, దేవునితో గడపడం ఉపవాసం. దేవుని బిడ్డలారా, కోవిడ్ టైంలో ప్రతి కుటుంబంలో జరిగినటువంటిది ఏంటండి? కోవిడ్ టైంలో ప్రతి కుటుంబం, ఇంట్లో లేని ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు. భర్త ఇంట్లో ఉండకుండా ఉంటాడు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి ఏమైపోయింది? సస్తా బతుకుతా ఇంట్లో ఉండాలి. ఇంట్లో అలవాట్లేదు, అయినా ఉండాలి ఇంట్లో. ఎందుకు? బయటికి వెళ్తే చచ్చిపోతాం, బయటికి వెళ్తే పిట్టర్లు అన్నట్టు రాలిపోతున్నారు. కాబట్టి ఇంట్లోనే ఉన్నారు, కుటుంబంతోనే గడిపారు. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మంచి భోజనం చేయాలి, ఫుల్గా తినడం, ఇంట్లో ఉండడం, పండుకోవడం. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో గడుపుతూ ఆహారానికి దూరం అయిపోయి దేవుని సమయంలో గడుపు. మనకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ఆయన ఏమన్నాడంటే, బ్రదర్, ఐ వాజ్ సో బిజీ ఇన్ ద మినిస్ట్రీ, కోవిడ్ నాకు చాలా మేలు చేసింది అన్నారు. నేను అడిగాను, ఎట్లా మేలు చేసింది? నేను ఎప్పుడు ఆ దేశం ఈ దేశం, అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అని తిరిగేవాడిని, కుటుంబంతో ఎప్పుడు గడపలేదు బ్రదర్. కానీ కోవిడ్ టైంలో రాత్రి 2 వరకు మేము కూర్చొని మాట్లాడుకొని ప్రార్థన చేసేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం ఇంట్లో. ఎప్పుడు లేదు. కోవిడ్ బ్రాట్ అవర్ ఫ్యామిలీ టుగెదర్. అవర్ బాండింగ్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఒకరితో ఒకరి సంబంధాలు చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫాస్టింగ్ వచ్చిన తర్వాత దేవునితో నీ సంబంధం పెరగాలి,
దేవునితో నీ మాటల సమయం పెరగాలి, దేవుని స్తుతించే సమయం పెరగాలి, దేవుని వాక్యం చదవడం పెరగాలి. అది దేవుడు కోరుతున్నాడు, స్పెండ్ యాంపుల్ ఆఫ్ టైమ్ విత్ ద వర్డ్. దేవుని వాక్యం దగ్గర ఎక్కువ సమయం గడపడమే ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. 6 రోజులు ఉపవాస ప్రార్థనలకు దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు. ఇంతకాలం తిన్నావేమో, తిండి దగ్గర గడిపేవేమో, దేవుని దగ్గర గడపడానికి రెడీగా, దేవుని దగ్గర ఎక్స్క్లూజివ్గా గడపడానికి, దేవుని దగ్గర ఎక్స్క్లూజివ్గా. అందుకే నేను చెప్తుంటున్నాను, ఒకవేళ మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదా, అక్కడ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఏ టైంలో మీరు ప్రార్థన, చర్చ్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. మీకోసం సంఘం తెరబడి ఉంటుంది, చర్చి తెరబడుతుంది. బట్ వితౌట్ ఇన్ఫార్మింగ్ డోంట్ కమ్. చెప్పకుండా మాత్రం రావద్దు, చెప్పి ఖచ్చితంగా చర్చికి రండి. ఎందుకు తెలుసా, మీ టైంలో చర్చి ఓపెన్ చేసే బాధ్యత నాది. ఎందుకు తెలుసా, ప్రార్థనలో మనం గడపాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఉపవాసం అంటే ఏంటి తెలుసా, దేవుని కోపం విషయంలో, మన పాపం విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి అవసరమైన సమయం. రెండవదిగా దేవుని సన్నిధిలో గడిపేటువంటి అద్భుతమైన అవకాశం దేవుని బిడ్డలారా. మూడవదిగా ఏంటి తెలుసా, అదే నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను అంటే దేవుని వాక్యము అక్కడ రాయబడుతూ ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు నిబంధన పలకలు రెడీ అయిపోయాయి. దేవుని బిడ్డలారా, అంటే ఉపవాసం ఉన్నప్పుడు, అది మొదటి రోజు రాశాడో 10వ రోజు రాశాడో నాకు తెలియదు, కానీ ఆ నిబంధన పలకలను దేవుడు రెడీ చేసి మోషేకి ఇచ్చేశాడు. నాకు అనిపిస్తుంది, మోషే ఈ 40 రోజులు దేంతో గడిపాడు, ఆ నిబంధన వాక్యంతో గడిపాడు. దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలి తెలుసా, నీవు వాక్యముతో దర్శించబడాలి. వాక్యం, లోక రామాయణాలు రాకూడదు, లోక రామాయణాలు నీ జీవితంలోకి ఉండకూడదు. బాగా టీవీ సీరియల్ చూసే వ్యక్తివేమో, స్టాప్ ఇట్, అది ప్రక్కన పెట్టే. లోకాభిరామాయణాలు అన్నీ చూసుకునే వాళ్ళమేమో, ప్రక్కన పెట్టి దేవుని దగ్గర గడపడం ప్రారంభించు. బైబిల్లో వ్రాయబడింది, నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఫాస్టింగ్ ఈజ్ అ ప్రిపరేషన్ ఫర్ ఎ రెవల్యూషన్. నీకు ఏదో వాక్యంలోని కొత్త సంగతులు తెలుసుకునే అవకాశం ఉపవాస ప్రార్థనలు గడిపే వ్యక్తి కలుగుతుంది. వాక్యం చదువుతుండగా, అరే ఇది నా కోసమే, ఇందులో ఇది అర్థం ఉంటుందేమో, ఇది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రారంభమవుతుంది. అంతవరకు 10 ఆజ్ఞలు కానీ నిబంధన పలకలు కానీ మోషేకు తెలియదు. ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు కొత్తగా ఒక నిబంధన పలకలు మోషేకు అందించబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, వెన్ యూ ప్రే సిన్సియర్లీ, నీవు నిజంగా పట్టుదలతో ప్రార్థన చేస్తే కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా, కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా, కలిగేటువంటి మేలేంటి తెలుసా, యూ విల్ హ్యావ్ అ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం నేర్చుకోవడానికి, చదవడానికి విస్తారమైన అవకాశం నీకు కలుగుతుంది. మిగతా వాటికి తక్కువైపోయి దేవుని వాక్యానికి ఎక్కువ కావాలి. అదే ఉపవాస ప్రార్థన. బైబిల్లో వ్రాయబడింది, ఆయన నిబంధన వాక్యాన్ని ఇచ్చాడంట. బైబిల్ చాలా స్పష్టంగా చదవాలి. ఏమిచ్చాడంట, నిబంధన అన్నప్పుడు గమనించండి, నిబంధన అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ సాక్రెడ్ అగ్రిమెంట్, ఒక దైవికమైనటువంటి ఒక ఒడంబడిక. దేవుడు మానవునితో చేసేది, మనిషి దేవునితో చేసే ఒక నిబంధన. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో నీతో దేవుడు ఒక నిబంధన చేస్తాడు, నువ్వు దేవునితో ఒక నిబంధన చేయాలి. జాగ్రత్తగా వినండి. 2 types of covenants will be there when you fast. దేవా, ఇదిగో ఉపవాసం దీనికోసం ఉంటున్నాను ప్రభా, నా జీవితంలో ఈ కార్యం జరిగించు ప్రభా, ఈ మేలు జరిగించు ప్రభా, ఈ అద్భుతాన్ని జరిగించు ప్రభా, ఇది చేస్తే ప్రభా నీకోసం నమ్మకంగా జీవిస్తాను, సాక్షిగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా అనేటువంటి ఒక నిబంధన దేవునితో నువ్వు చేస్తావు. దేవుడు కూడా నిబంధన చేస్తాడు. ఏంటి తెలుసా, ఓకే, ఇఫ్ యూ కెన్ డూ దిస్ కావనెంట్, ఐఎమ్ ఆల్సో రెడీ టు డూ మై కావనెంట్. ఎప్పుడైతే అబ్రహాము మంచిగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడో దేవుడు చెప్పినట్టుగా అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, మోషేతో దేవుడు నిబంధన చేశాడు, దావీదుతో దేవుడు నిబంధన చేశాడు, యేసు ప్రభు క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా, నీ జీవితంలో కొత్త నిబంధనలోనికి రావడం, నీతో దేవుడు నిబంధన, దేవునితో నువ్వు నిబంధన చేసుకోవడం. ఈ 2 జరగాల్సింది ఉపవాస ప్రార్థనలో.
దేవా ఇంతవరకు నేను సరిగా ప్రార్థన, ఇక మీద నేను ప్రార్థన చేస్తాను. ఇంతవరకు నేను బైబిల్ను ఊరికే పైపైన చదివాను ప్రభా, చదవగలిగిన సమయాన్ని బైబిల్కి నేను ఇవ్వలేదు ప్రభా. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ బి వెరీ సిన్సియర్ లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ఒక నిబంధన చేస్తావో అది నిబంధన చేయడానికి అనుకూలమైన సమయం. ఈ యొక్క మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే 40 రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, హియర్ ఈజ్ మై కవెనెంట్, నేను నిబంధన చేస్తున్నా. నిబంధన పలకలు ఇచ్చేసాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తులకు దేవునితో ఒక నిబంధన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రత్యేకమైన సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవునికి ఇవ్వడం ప్రారంభించు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ ఎ కవెనెంట్ విత్ యూ. బైబిల్లో మీరు గమనిస్తే దేవుడు నోవహుతో ఒక నిబంధన చేస్తాడు. నోవహు, నువ్వు 40 రోజులు సిన్సియర్గా నేను చెప్పినట్టు ఓడలోనే ఉన్నావు కాబట్టి ఇదిగో నీతో నేను నిబంధన చేస్తున్నా, ఇక మీదట భూమి మీదకి జలప్రలయం రానియను. అందుకు గుర్తుగా ఇదిగో నా ధనస్సును ఆకాశంలో నేను ఉంచాను, నా ధనస్సును ఆకాశంలో నేను ఉంచాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో నోవహు 40 రోజులు విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ దట్, ఆ ఓడలో 40 రోజులు ఉన్నాడండి. నోవహు 40 రోజులు, ఇంకా ఎక్కువ రోజులే కదా నోవహు ఉన్నింది. మోషే 40 రోజులు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెడతావో, సిన్సియర్లీ ఇఫ్ యూ ప్రే ఇన్ హిస్ ప్రజెన్స్ విత్ ద ఫాస్టింగ్, దేవుడు నీతో నిబంధన చేస్తాడు. నీతో నిబంధన. ఇంతవరకు మనుషులతో అగ్రిమెంట్ నిబంధన ఉన్నిందేమో, వెన్ యూ ఫాస్ట్, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీతో నిబంధన చేస్తాడు. హల్లెలూయా. మనుషుల అగ్రిమెంట్స్ వచ్చాయేమో, చెల్లుబాటు కాని అగ్రిమెంట్స్గా మార్చబడతాయి. కానీ దేవుడు నిబంధన చేశాడా, అది తరతరాలు నిలిచిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉపవాస ప్రార్థనలు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మీకు అనిపించవచ్చు, బ్రదర్ మేము ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. ఎస్, ఎప్పుడు లేదా? అయితే ప్రారంభించండి, తప్పు కాదు. ఒక పూటతో ప్రారంభించండి, ఒక పూటతో. కానీ నేను చెప్పేది ఒకటే, ఉపవాసం అంటే ఏదో అన్నం తినకుండా కాముగా కూర్చోవడం, పడుకోవడం కాదు. ఉపవాసం అన్నప్పుడు దేవుని వాక్యం దగ్గర పెట్టుకొని, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ స్వరము దేవుడు వినుగాక, నీ ప్రార్థన దేవునికి వినబడునుగాక, నీ స్తుతి దేవునికి వినబడునుగాక, నువ్వు వాక్యం చదివేది దేవునికి వినబడునుగాక. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఒక ఉదయకాలంలో కూడా ఈ ఛాలెంజ్ విసిరాను. ఇప్పుడు సెకండ్ సర్వీస్లో కూడా ఛాలెంజ్ నేను విసురుతున్నా. ఈ 6 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇన్ని పుస్తకాలు నేను కంప్లీట్ చేస్తాను ప్రభు బైబిల్లో. నా ఫాస్టింగ్లో ఐఎమ్ గోయింగ్ టు రీడ్. నువ్వు వాక్యం సెలవిచ్చా కాదు ప్రభు, మత్తయి 4:4లో మనుషుడు రొట్టె వలన కాదు నీ మాట వలన బ్రతుకుతాడని. సో నేను అన్నం తినడం లేదు, లేదా టిఫిన్ చేయడం లేదు, నేను ఐఎమ్ ఆన్ ఫాస్టింగ్ లార్డ్. దేవా నీ వాక్యాన్ని విస్తారంగా నేను చదువుతాను ప్రభు, విస్తారంగా చదువుతాను. దేవుని బిడ్డలారా, మీరు ట్రై చేసి చూడండి, వాక్యాన్ని చదివి చూడండి, ఆకలి కాదు మీకు. నిజంగా వాక్యాన్ని మీరు భయభక్తులు చదవడం ప్రారంభించండి. అల్లాటప్పుగా బైబిల్ చదవద్దు. కొంతమంది పడుకొని కాలు మీద కాలు వేసుకొని నిద్రపోయే స్టైల్లో బైబిల్ చదువుతారు. యు ఆర్ నాట్ గివింగ్ ఎ వాల్యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని సిన్సియర్గా భయభక్తులు చదవడం ప్రారంభించు. యూ విల్ నాట్ హ్యావ్ ఎ హంగ్రీ ఆల్సో. ఎందుకు తెలుసా? ఆ వాక్యాన్ని హెస్కేల్ అంటాడు, ఈ వాక్యాన్ని కనబడగా నేను భక్షించి తిని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విస్తారంగా చదివితే దేవుడు నీతో ఒక నిబంధనలోనికి వస్తాడు. నువ్వు దేవునితో ఒక నిబంధనలోనికి వచ్చే సమయమే ఉపవాసం. ఉపవాసం మొదటిగా ఏంటి? దేవుని కోపాన్ని అడ్డగించడానికి, ప్రజలకు పాపక్షమాపణ విడుదల తీసుకురావడానికి. రెండవదిగా దేవునితో ఎక్కువ సమయం గడపడానికి. మూడవదిగా దేవునితో నిబంధన, దేవుడు మనతో నిబంధనలోనికి రావడానికి. నాలుగవదిగా బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, డ్యూట్రానమీ చాప్టర్ 9 వర్స్ 18. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఇక్కడ చూడండి, అందుకే నేను అన్నాను ఫస్ట్లోనే, మోషే ఒక్కసారి కాదు ఉపవాసం ఉన్నింది. ఇక్కడ చూడండి ఏముంటుందో, మీ సమస్త పాపం వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని.
ఇంతకుముందు కూడా అన్నపానాలు మానేసి ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 days he was on a fasting prayer. దేనికోసం ప్రార్థన? దేనికోసం అంటే మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపం వలన ఆయనకు కోపం పుట్టింపగా. ఒక్కరు కాదు కోపం పుట్టించింది, దేశమే కోపాన్ని పుట్టించింది. ఎవరికి? దేవునికి. దేవునికి కోపాన్ని పుట్టిస్తే బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? మోషే ప్రార్థన చేశాడు. అంటే దేశమంతటిలో పాపం ఉంది, దేశమంతా దేవునికి కోపాన్ని పుట్టించింది, దేశమంతటిపైకి శిక్ష రాబోతుంది. అందుకే మోషే అనుకున్నాడు, అమ్మో ఇంత పెద్ద సమస్య, దేశీయ సమస్య ఇది, ఇంత గొప్ప సమస్య ఇది, ప్రజలందరూ పాపం చేశారు, ఒక్కరు కాదు అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసినప్పుడు, ఇంత పెద్ద పాపము జరిగినప్పుడు, ఇంత పెద్దగా దేవుని కోపం దిగిరాబోతున్నప్పుడు నేనేం చేయాలి? ఉపవాసం ఉంటాను. అంటే ఒక పెద్ద సమస్యను ఫేస్ చేస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని ఒక పెద్ద సమస్యనా? ఎవరు తీర్చలేని ఒక పెద్ద సమస్యనా? ఎవరు అడ్రస్ చేయలేని ఒక పెద్ద సమస్యనా? ఎవరు కూడా హ్యాండిల్ చేయలేనటువంటి సమస్యనా? దెన్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ అ ఫాస్టింగ్ ప్రేయర్. ఎవ్వరు తీర్చలేని సమస్య అయితే కమ్ ఆన్ టు యువర్ నీస్ విత్ అ ఫాస్టింగ్. మోకాళ్ళపైకి ఉపవాసంలోనికి వద్దాం. అందుకే మోషే అనుకున్నాడు, దేవా ఇశ్రాయేలు దేశం మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు నీ కోపం దిగి వస్తే. ఈ దేశం భూమి పటంలో కనబడకుండా, ఈ ప్రజలు కనబడకుండా పోతారు ప్రభా. ఇది జరగకుండా ఉండాలి అంటే నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఈరోజు ఒక పెద్ద సమస్యలో నీకు జయం కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఒక బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తుంటున్నావు. యు ఆర్ ఫేసింగ్ అన్ సర్మౌంటబుల్ ప్రాబ్లం. నువ్వు అధిరోహించలేనటువంటి ఒక గొప్ప సమస్య అది, నీ శక్తికి స్తోమతకు మించింది. కాబట్టి ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. దిస్ ఇస్ అ నేషనల్ క్రైసిస్. ఒక జాతీయ సమస్య ఇది. ఒక జాతీయ సమస్యను ఎదుర్కోవడానికి బైబిల్లో వ్రాయబడింది, మోషే ఉపవాసం ఉన్నాడు. ఇంతవరకు తీర్చబడలేదా? సమస్యలు అడ్డంకులు అధికమైపోతున్నాయా? ఉపవాసంలోకి వద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఎందుకోసం ఉపవాసం అంటే ఏదో నీకు డబ్బు ఎక్కువైందని, లేకపోతే నువ్వేదో ఉపవాసం ఉండాలని కాదు. నీ శక్తికి మించిన సమస్యలు కొన్ని ఉంటాయి, ఎవరు కూడా హ్యాండిల్ చేయలేని సమస్యలు కొన్ని ఉంటాయి. ఏం చేయాలన్నా అర్థం కాదు. దేవుని బిడ్డలారా, అలాగైతే దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రపంచమంతా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఒకటి చెప్తుంది. వాళ్ళ జ్ఞానం వేరండి, వాళ్ళ తెలివితేటలు వేరండి, వాళ్ళ బ్రీడ్ వేరండి, వాళ్ళ టెక్నాలజీ వేరండి. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఈ దినం వరకు చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు నిలబెట్టింది. హల్లెలూయా. అందుకే మనం ఉపవాసంలోనికి వద్దాం. ఉపవాసం అంటే తినకుండా హంగర్ స్ట్రైక్ కాదు, దేవుని సన్నిధిలో గడపడం. ఒక గొప్ప బ్రేక్ త్రూ కోసం, దేవా నేను జయించలేనిది, నా వల్ల కాదు ప్రభువా, నీవే సహాయం చేయి. ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? చాలా సందర్భాలు అనుకుంటాం, నా ముఖం వీక్ అయిపోతుంది, నేను ఇదైపోతా ఏదేదో అనుకుంటా. మోషే ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు తిండి లేక నీళ్లు లేక ఉపవాసం ఉంటే ఏం జరిగింది? బైబిల్లో చూడండి, నిర్గమాకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషే యొక్క హెల్త్ డిగ్రేడ్ కాలేదు, మోషే ముఖ చర్మము ప్రకాశించిందంట. ఏ బ్యూటీ పార్లర్లకు పోయినా నీ రంగు నీదే కొంచెం మెరుగుపడుతుంది అంతే. అప్పుడప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ చాలా నల్లగా ఉంటారు, అది పూస్తేనే చాలా తెల్లగా అయిపోయింటారు. తెల్లగా అయిపోతే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. అంత చేంజ్ వస్తుందా? అంత కెమికల్ వాడతారా? మోషే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నప్పుడు గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. 40 రోజులు తిండి లేదు, నీళ్లు లేవు, కానీ ముఖ చర్మము ప్రకాశించెను. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దేవుడు నీ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తాడు. వరీ నాట్. ఒకవేళ మీకు భయం ఉందేమో, ఒకవేళ మేము ట్యాబ్లెట్లు తినాలి, పెద్దవాళ్ళ గురించి నేను చెప్తున్నా, ఐఎమ్ అండర్ మెడికేషన్, ఐఎమ్ అండర్ ప్రిస్క్రిప్షన్, టేక్ ద సజెషన్ ఆఫ్ యువర్ డాక్టర్. ఏ రకంగా ఉపవాసం ఉండాలి డాక్టర్ని అడిగితే డాక్టర్ చెప్తారండి.
ఏ డాక్టర్ అయినా చెప్తాడు ఎలా మీరు ఉపవాసం ఉండాలని. ఒకవేళ మాకు చెప్పడానికి ఎవ్వరు లేరు, అలాగైతే నువ్వు దేన్ని అవాయిడ్, ఏది ఎక్కువగా ఇష్టపడతావో తిండి విషయంలో దాన్ని ప్రక్కన పెట్టు. ఈ 6 రోజులు మిగతాయి తిను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళ గురించి, అనారోగ్యంతో మందులు వాడే వారి గురించే మాట్లాడుతాను. మిగిలిన వాళ్ళను దిట్టంగా ఉంటే ఏం కాదు, 6 రోజులు తినకపోయినా ఏం కాదు. 40 రోజులు తింటేనే 80 ఏండ్లు 90 ఏండ్ల వయసులో అంటే మోసేకే ఏం కాల, ఇంకా ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే సైన్స్ ఏమని చెప్తా తెలుసా, 70% వ్యాధులు నీ కడుపు నుంచే వస్తాయి. నీ గట్టు, నీ పేగులకు రెస్ట్ ఇవ్వకుండా వాంచి పడేస్తావు కదా, రోజు దాంట్లో వేసి ఆ పేగులు 24 గంటలు నువ్వు పడుకున్న పేగులు పనిచేయాలి, నీ అవయవాలు పనిచేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ ఇస్తావో నీ యొక్క శరీరంలో సగం జబ్బులు ఉపవాసమే బాగు చేస్తుంది. ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి స్టైల్ ఏంటి తెలుసా, వాళ్ళు టిఫిన్ తినరు, ఉదయం 11 గంటలకు భోంచేస్తారు, సాయంత్రం 6 గంటలకు భోంచేస్తారు. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు 11 గంటలకు ఏం తినరు వాళ్ళు. అందుకే వాళ్ళు స్లిమ్గా ఉంటారు. మనము 3 పూటలు కాదు 5 పూటలు తింటాం. మనం ఉదయం టిఫిన్ తింటాం, మళ్ళీ 11 గంటలకు తింటాం, మళ్ళీ మధ్యాహ్నం తింటాం, మళ్ళీ 4 గంటలకు తింటాం, మళ్ళీ 10 గంటలకు, మళ్ళీ ఎవరన్నా పిలిచారా ఫోన్ చేసి పోదాం రా అంటే మళ్ళీ పోతాం. మళ్ళీ వచ్చి బ్రదర్ కడుపులో అట్లయిపోయింది ఇట్లయిపోయింది, ఎవడు తినమన్నాడు. మళ్ళీ మాకు ప్రే రిక్వెస్ట్ ఏంటి, దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మంచిది. దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి, దేవా నేను ఉపవాసం ఉంటున్నాను, దేవా నా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఏం మోషకు తెలుదా అండి, నా వయసు 80 సంవత్సరాలు పైబడింది. మోషను సేవకు పిలిచినప్పుడు 80 సంవత్సరాలు, ఉపవాసం ఉండడానికి 100 సంవత్సరాలు, ఎంతో 100 సంవత్సరాల వయసులో మోషకు ఉండవా? అందుకే ఉపవాసం ఉన్నాడు కాబట్టి మోషే కంటి చూపు తగ్గల, శరీరంలో సత్తువ తగ్గిపోలా. గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. కొంతమందికి లేనిపోని భయం, ఒక పూట తినలేదనుకో శరీరం ఎట్లా కొంచెం వీక్ అవుతుంది, అంటే అమ్మో నాకు ఎట్లా అయిపోతుంది. ఏం కాదు, కొంచెం మర్యాదగా కూర్చొని ఒక చోట బైబిల్ చదివితే, నీళ్లు తాగితే సెట్ అయిపోద్ది. మనం కొంచెం జాగ్రత్త తీసుకొని దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు నిన్ను అనారోగ్యం పాలు చేస్తాడా? దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మోషే తనకు తెలుసు ఒక పెద్ద సమస్య వచ్చింది, ఈ సమస్యను ఉపవాసం ఉండి దేవుని దగ్గర కూర్చుంటే తప్ప తొలగిపోదు. ఈరోజు ఇశ్రాయేల్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఐ కెన్ సే హిస్ ప్రేయర్ స్టూడ్ విత్ దెమ్. అతని ప్రార్థనలు వారిని నిలబెట్టాయి. లేకపోతే అక్కడే వాళ్ళు చేసిన పాపానికి ఇశ్రాయేలు ప్రజలు నామరూపాలు లేకుండా పోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇఫ్ యూ ప్రే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం పైన దేవుని కోపం ప్రక్కకు తొలగిపోతుంది. రెండవదిగా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. మూడవదిగా దేవుడు నీతో ఒక నిబంధనలోనికి వస్తాడు. నాలుగవదిగా ఎంత పెద్ద సమస్య అయినా రాసి పెట్టుకొని ప్రార్థన చేయండి, దేవుడు తొలగిస్తాడు. ఐదవదిగా గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దేవుడు నీ ఆరోగ్య విషయంలో బాధ్యత వహిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని ఎదుట తీర్మానం చేసుకుందాం. ప్రభువా 6 రోజుల్లో నేను ఏ రకంగా ఎప్పుడు ఉపవాసం ఉండాలని నాకు సహాయం చేయి. లెట్ మీ ప్రిపేర్ ఏ ప్రేయర్ పాయింట్స్. నేను ఒక ప్రార్థన అంశాల పట్టికను రెడీ చేసి పెట్టుకుంటాను, దాని ప్రకారం నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నాకు సహాయం చేయి. మోషేతో ఉన్న మీ సన్నిధి నాతో ఉండాలి. నేను ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థనకు జవాబు ఇవ్వు ప్రభువా. నన్ను నేను సరి చేసుకుంటాను, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్న ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభువా నా జీవితంలో నీ దగ్గర ప్రార్థన చేసే కృపను దయచేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నాకు నీతో సహవాసం చేయడానికి నాకు కృపనివ్వండి. మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన దేవుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాల్లో కూడా సహాయం చేస్తాడు. దేవుని అడుగుదాం, ప్రభా నేను కూడా ఉపవాసం ఉండాలి. మోషే 40 రోజులు ఉన్నాడు. ప్రభా నా జీవితంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నా క్షేమము నిమిత్తమై, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా భవిష్యత్తు, మా కుటుంబ భవిష్యత్తు మీరు ఆకడలో మేము ఎత్తబడ్డానికి నాయనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి. దిస్ మే బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు యూ. ఇది కొత్తగా ఉండవచ్చు నీకు, కానీ ప్రారంభించు ఉపవాస ప్రార్థన. దేవుడు అడుగుతుంటున్నాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మరి నువ్వు ఉండలేవా? మోషే మానవుడే కదా, మోషే వయసు మళ్ళిన వ్యక్తే కదా, అతడే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వై కాంట్ యూ ప్రే విత్ ఫాస్టింగ్? ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థించకూడదు? ఈరోజు ఉపవాస ప్రార్థనలోని గొప్ప శక్తిని మనం తెలుసుకున్నాం. దేవుని కోపాన్ని, పాప శిక్షను తొలగించింది.
దేవుని సన్నిధినిచ్చింది, దేవుని నిబంధనలు దయచేసింది, దేవుని యొక్క కార్యాలు జరిగాయి. ఆ దేశం ఈరోజు సుభిక్షంగా ఉండడానికి ఈ ఉపవాస ప్రార్థనే కదా కారణం. మోషే వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో అతని ముఖము ప్రకాశించింది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒక తీర్మానంలోనికి వస్తాం. అవును ప్రభువా, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, ప్రార్థన అంశాలు రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తాను. దేవా, నా జీవితంలో కూడా ఈ 6 రోజులు తిరిగే లోపల నేను ఒక సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా. ఆ రకంగా ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను ఉపవాసం ఉండనట్టుగా నాకు సహాయం చేయి. నా శరీరము సహకరించాలి ప్రభువా. నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి నాయన. విస్తారంగా బైబిల్ చదివి ప్రార్థన చేయాలి నాయన, సహాయం చేయి. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, దేవుని అడుగుదాం. ఇన్ని రోజులు తిన్నావు, ఇప్పుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నోవహు దినాలు మన దినాలు. విపరీతముగా తిండి త్రాగడం అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి, కానీ ఉపవాసం ఉండవలసిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను దేవుడు ఉపవాస ప్రార్థనలు పిలుస్తుండగా నీ స్పందన ఏంటో దేవుని చెప్పు. అవును ప్రభా, నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను, ఈ సమయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నాకు సహాయం చేయి. ప్రార్థనకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి నీకు స్తోత్రాలు, సర్వ శరీరులకు దేవుడా నీకు వందనాలు, అద్వితీయ ఆలోచన కర్త మీకు స్తోత్రాలు, బలవంతుడమైన దేవానికి వందనాలు, మహాత్యము కలిగిన మహారాజా మీకు స్తోత్రం ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా వందనాలు. ఇన్ని రోజులు మేము తినే కృపనిచ్చావు ప్రభా, మాకు ఆరోగ్యం ఇచ్చావు, ఆహారం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఉపవాస ప్రార్థనలకు మమ్మల్ని పిలుస్తూ ఉండగానైనా మేము స్పందించుదుముగాక. ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని మీ యొక్క పిలుపై ఉండగా తండ్రి మేము ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరము తండ్రి మా శక్తి స్తోమతను బట్టి, మా యొక్క అనుకూలతను బట్టి ప్రతిరోజు ఉపవాసం ఉండడానికి సహాయం చేయండి. ఏదో ఒక్క పూటైనా ప్రతిరోజు 6 రోజులు ఉపవాసం ఉండనట్లుగా సహాయం చేయండి. ఆ భారం దయచేయండి, ఆ సిద్ధపాటు దయచేయండి, ఆ తీర్మానానికి కట్టుబడి జీవించినట్లుగా సహాయం చేయండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక, 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 లయమైపోవునుగాక. మేము ఉపవాస ప్రార్థన చేయకుండా అడ్డుపడే చీకటి శక్తులను, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, కేర్లెస్నెస్ తీసుకొని వచ్చే ప్రతి దురాత్మ శక్తి మీద యేసు నామమున ఇప్పుడే దాడి చేస్తున్నా, వాటి క్రియలు తొలగిపోవునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మీరే మా ఒక్కొక్కరికి సహాయం చేయండి, ఒక్కొక్కరికి సహాయం చేయండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన, అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభా. తండ్రి, మా సమయాన్ని మీకు ఇవ్వడానికి, మీకు దగ్గర గడపడానికి, మీ సన్నిధిలో గడపడానికి మీరే మా ఒక్కొక్కరికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప మేలులు పొందడానికి మీరే మాకు సహాయం చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.